స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం క్లైమాక్స్ కూడా రాసి పెట్టాడు బైబిల్లో. మానవ జాతి స్టోరీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అయిపోయింది. శుభం కార్డు కూడా వేసి దించేశాడు, వదిలేశాడు. ఇందులో ఉన్నది ఇప్పుడు వరుసగా నెరవేరుతా వస్తుంది. మీరు వెళ్ళండి, నీళ్ళ కూజ మోసుకొని పోవచ్చున ఒక మనుషుడు మీ కంటపడతాడు, మీరు వాడిని అనుసరించండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశించిన ఇంటి యజమానుకు చెప్పండి, మేడగది కావాలి ప్రభు అడుగుతున్నాడని. అతడు మీకు దాన్ని సిద్ధపరిచిస్తాడు. పోండి, మీరు వెళ్ళి నా కొరకు మేడగది సిద్ధపరచండి, మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి మీరే వారికి భోజనం పెట్టండి. ఇంటరావా? మీరు పదండి అంటారు. మీరు వెళ్ళి శత్రువు గవిని స్వాధీనపరచుకోండి. అబ్రహామా లేచి వెళ్ళి ఈ దేశమును సంచరించి దానిలో తిరుగు. నీవు సంచరించి చూచుతున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తున్నాను, నీ సంతతికి ఇస్తున్నాను. చాలు నడులే అంటున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, మిద్యానీయులను జయిస్తావు, వెళ్ళ, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చాలు నడు. దేనికి వెళ్ళమంటాడు? శత్రు గవిని స్వాధీనపరచుకోమంటున్నాడు. అబ్రహామా, నీ తండ్రిని విడిచి లేచి వెళ్ళు, బయలుదేరు, నేను నీకు చూపించే ప్రదేశానికి పద, అక్కడ నిన్ను నిశ్చయంగా గొప్ప జనముగా బలమైన జనముగా చేస్తున్నాడు. వెళ్ళు అన్న మాట ఒక చోట కాదు, అనేక చోట్ల వాడాడు దేవుడు గ్రంథంలో. ఏమని వాడాడు? వెళ్ళి శిష్యులను తయారు చేయండి, వెళ్ళి సువార్త చెప్పండి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువునానా. విశ్వాసులకి ఏం చెప్పాడు? సేవకులకి, విశ్వాసులకి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అప్పనంగా తిని శరీర సుఖాలు వెతుక్కోండి, మీరు వెళ్ళి మీ భోగాల కోసం అన్ని సమకూర్చుకోండి, మీరు వెళ్ళి మీకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సిద్ధం చేసుకోండి, మీరు వెళ్ళి మీ కొరకు ఆస్తులు సమకూర్చుకోండి చెప్పాడా? మీరు వెళ్ళి మీ శారీర వాంఛలు తీర్చుకోవడానికి స్కెచ్లు వేసుకోండి చెప్పాడా? మీరు వెళ్ళి మీ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. చాలా సంవత్సరాలుగా మీరు కోరికలు కలిగి ఉన్నారు, పాపం తీరని కోరికలు, నేను ఇక ధర్మాధికారం పొందాను, తీరుస్తాను, పోండి, ట్రై చేయండి అని చెప్పాడా? తమ్ముడు, చెల్లి, నీకు నాతో కూడా అందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. యథార్థంగా ప్రార్థన చేసుకున్నాను నేను కూడా, నాతో కూడా మాట్లాడుతుంటేనే. నీకు నాకు అందరికీ దైవవాకు, నువ్వు కదలాలి. దృష్టి ఇది, దీని మీద నీ దృష్టి పెట్టాలి. మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ సహచరుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నువ్వు దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ ఇయర్ నువ్వు స్టార్ట్ అవ్వాలి వర్క్ చేయటం. నేను చెప్పేది ఏంది? నీకు బాధ్యత లేదా? భారం లేదా? నీకు తెలియదా నువ్వు చెప్పకపోతే ఆత్మ నాశనం అవుతాయని? నీకు తెలియదా నీ ఫ్రెండ్స్ నరకానికి పోతారని? నీకు తెలియదా నీ ఫ్యామిలీ మెంబర్స్ పోతారు పాతాళానికని? నీకు తెలియదా నీ రిలేషన్ మొత్తం నరకానికి పోతారని? నీకు తెలియదు?